హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. రియల్ ఎస్టేట్ మనకి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా బాగా పెరుగుతుంది. కాకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? కొంతమంది సాగర్ హైవే అంటారు, కొంతమంది బెంగళూరు హైవే, ముంబై హైవే, లేదంటే విజయవాడ హైవే. ఇలా మనకి చుట్టుపక్కల మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే కనెక్టివిటీ ఉన్నాయో ఆ కనెక్టివిటీస్ అన్నింటికీ కూడాను ఈ రియల్ ఎస్టేట్ అనేది ప్రాకుతూ పోతుంది. మరి ఎక్కడ కొనుక్కుంటే మనకి తిరిగి రిటర్న్స్ రావడంలో మనకి మంచి రిటర్న్స్ వచ్చే ప్లేసెస్ ఎక్కడున్నాయి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ధనలక్ష్మి గారు, రియల్ ఎస్టేట్ ట్రైనర్. సో తనని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్. మాధురి గారు. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా రియల్ ఎస్టేట్ భూమి మనం చూస్తూ ఉన్నాం. మనం ఒక ల్యాండ్ కొనుక్కోవాలి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ సరౌండింగ్స్లో మనకి ఎక్కడ కొనుక్కుంటే మంచి రిటర్న్స్ వస్తాయి? మనకి హైదరాబాద్ అండి స్పెషల్ ఏంటి అంటే ఎప్పుడు మైగ్రేషన్ పాపులేషన్ యాడ్ అవుతూ ఉంటుంది. ఎస్. మనకి అప్ టు 10 ఇయర్స్ తీసుకుంటే ఉన్న పాపులేషన్కి 50% యాడ్ అవుతుంది. అవును. అంటే మన పాత సర్వేల ప్రకారం తీసుకున్న 2.5% మైగ్రేషన్ యాడ్ అవుతుంది, 2.5% పాపులేషన్ యాడ్ అవుతూ ఉంటుంది. 1 crore పెట్టుకున్నా కూడా హైదరాబాద్ పాపులేషను మనము ఆల్మోస్ట్ మనం నెక్స్ట్ 10 ఇయర్స్లో చూసుకుంటే 50 lakhs మెంబర్స్ ఎక్కువ అవుతున్నారు. ఓకే. అట్లా దానివల్ల మనకు ఎప్పుడూ కూడా కొనుక్కున్న వాళ్ళకు రేట్స్ పెరుగుతూనే ఉంటాయి. ఆ ఏరియాలు ఏమున్నాయి అంటే మనకు 3 రకాలు చూస్తామండి రియల్ ఎస్టేట్లో. మేజర్గా ఏరియా గ్రాప్ అవ్వడానికి అవకాశం ఉన్న ఏరియాస్, 1 ఎడ్యుకేషనల్గా, 2 పాపులేషన్గా, 3 ఇండస్ట్రీస్ పరంగా. ఈ 3 రకాలుగా ఎక్కడైతే గ్రోత్ అవుతూ ఉన్నాయో ఆ ఏరియాస్లలో మనకు రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే. అట్లా ఆ 3 ఏరియాలు వచ్చేసి మనకు బెంగళూరు హైవే చాలా మూమెంట్ ఉందండి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు కొత్తూరు ఇండస్ట్రియల్ కారిడారు, షాద్ నగర్ మనకు రెసిడెన్షియల్ జోను మున్సిపాలిటీ కింద వస్తుందన్నమాట. అక్కడి నుంచి రైట్ది షాబాద్ ఇండస్ట్రియల్, సీతారాంపూరు, మన చంద్రవల్లి సెజ్ కారిడార్ ఉన్నాయి. ముందుకెళ్తే జడ్చర్ల ఉంది, లెఫ్ట్కి వెళ్తే మహేశ్వరం ఉంది. అట్లా ఆ ఏరియా రోజు రోజుకి మన 2010లో మున్సిపాలిటీ ఇచ్చారు. అప్పుడే 3 లక్షల అబోవ్ పాపులేషన్ ఉంది. ఈరోజు చూసుకుంటే 7 to 8 lakhs పాపులేషన్ ఉంది ఆ ఏరియా. ఓకే. అట్లా పాపులేషన్ మైగ్రేషన్ యాడ్ అవుతుంది కాబట్టి బెంగళూరు హైవేలో షాద్ నగర్ ఏరియాలో మనకు హడా జోను, 111 జీవోస్ దాటేసినాక అది రెసిడెన్షియల్ జోన్ కింద ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చే రింగ్ రోడ్ కూడా, రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి షాద్ నగర్ టచ్ అవుతూ వెళ్తుంది. అట్లా అక్కడ సిటీకి నియర్ బై రీజనల్ రింగ్ రోడ్కి ఆనుకుని ఉన్నాయంటే బెంగళూరు హైవేలో మేజర్గా రోల్ అవుతున్నాయండి. ఓకే. ఆ ఏరియాలో తీసుకున్న వాళ్ళకి అప్ టు 10 ఇయర్స్లో 10 times కూడా పెరగడానికి స్కోప్ ఉంది. ఓకే. అంత బాగా చెప్తున్నారు. మరి ప్రైస్ ఇప్పుడు మనం పెట్టే పెట్టుబడి కూడా ఆలోచించుకోవాలి. ఆ పెట్టుబడి అనేది కూడాను మనకి ఎంత తక్కువ పెట్టుబడి పెట్టుకుంటే అంత బావుంటుంది అని చెప్పంటారు. మళ్ళీ మనకి కొన్ని సంస్థలు ఏంటి అంటే రిటర్న్స్, మంత్లీ రిటర్న్స్ కూడా ఇస్తాము అని అంటూ ఉంటాయి. సో ఈ అన్ని కాలిక్యులేషన్స్‌లో మనకి బెంగుళూరు హైవే వైపు ఎలాంటి వెంచర్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి? మనకి ఎప్పుడూనండి స్కీమ్స్లలో ఇన్వెస్ట్ చేయకూడదనేది నా పాలసీ అనమాట. ఓకే. ఎందుకంటే స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే స్కీమ్ ఎప్పుడైనా ఎండ్ అయిపోవడానికి ఆలోచన ఉంటుంది. ఫర్దర్ ఆ స్కీము అన్ని సంవత్సరాలు రోల్ అప్ అవ్వడము కష్టం అనమాట. కాబట్టి ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పెట్టేసేసి రిజిస్ట్రేషన్ చేయించేసుకొని బీరువాలో డాక్యుమెంట్ పెట్టేసుకోవాలి. ఓకే. లేదా బ్యాంక్స్ నుంచి లోన్స్ అవైలబిలిటీ ఉంది. వాళ్ళు హ్మ్. మేము చేసే కంపెనీలో 70% లోన్ ఇస్తున్నారు. ఓకే. 30% డౌన్ పేమెంట్ చేసుకుంటే హ్యాపీగా బ్యాంకు లోన్ కంప్లీట్ అయ్యేసరికి 2-3 times రేటు పెరగడానికి స్కోప్ ఉంది. అట్లా తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే స్కీమ్స్లో అవి ఎక్కడెక్కడో ఇస్తుంటారు. అవి కరెక్ట్గా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఏవి చూడలేవు. ఎంతసేపు రిటర్న్ మనకి ఇచ్చే మంత్లీ డబ్బులే చూస్తాం తప్ప ప్లాట్స్ గురించి చూడం. కాబట్టి ఇట్లా తీసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇంకా ఏవేవి మనం చూసుకోవాలి అంటారు అక్కడికి వెళ్ళాక? మనం అండి ఇప్పుడున్న గవర్నమెంట్ అకార్డింగ్ అప్రూవల్స్ ఏమున్నాయో డిటీసీపీ, సిటీ అవుట్స్కట్స్లో హెచ్ఎండిఏ లిమిట్స్ లోపు తీసుకుంటే హెచ్ఎండిఏ లేఅవుట్ ఉండాలి పర్మిషన్స్. హెచ్ఎండిఏ లిమిట్స్ దాటినాక తీసుకుంటే డిటీసీపీ అప్రూవల్స్ అండి, డెవలప్మెంట్ టౌన్ అండ్ కంట్రీ పర్మిషన్స్ లేఅవుట్స్ అనమాట. ఆ లేఅవుట్స్లో మనం తీసుకుంటే బాగుంటుంది. రేరా అప్లికేబుల్ ఉన్నాయి ఇప్పుడు, అన్నిటికీ రేరా ముద్ర కూడా ఉంటుంది. అవి రెండూ చూసుకుని తీసుకోగలిగితే
మంచి రేపు ఈరోజు తీసుకున్న టైంలో మనం ఏ అప్రూవల్స్‌తో తీసుకుంటున్నామో డాక్యుమెంట్స్ రేపు సేల్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ముంబై హైవే వైపు కూడాను మనకి చాలా వెంచర్స్ చూస్తూ ఉన్నాం. మరి ముంబై హైవేని మీరు చూడరా? చాలా బావుందండి. ముంబై హైవే కూడా సెకండ్ ప్రయారిటీలో నేను ముంబై హైవే చెప్తాను. ఎందుకంటే హైదరాబాద్ పెరగడమే ఎక్కువ వెస్ట్ పెరిగింది. అవును. మనకి హైటెక్ సిటీస్ కావచ్చు, అటు శంకరపల్లి నుంచి మోమిన్పేట రోడ్ వరకు కూడా హ్యూజ్ ఉంది డెవలప్‌మెంట్. సేమ్ అట్లనే సంగారెడ్డి రోడ్డు. సంగారెడ్డి దాటే వరకు ప్రెజెంట్ ఇప్పుడు వస్తున్న రింగ్ రోడ్ వరకి కూడా లోపు కూడా మొత్తము సిటీ కింద ఎక్స్‌పాన్షన్ కింద ఉంది. ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్స్ మూవ్ అయిపోయినాయి. హ్మ్. ఇప్పుడు మనం ఆ రూట్‌లో తీసుకోవాలంటే ఇప్పుడొచ్చే రీజనల్ రింగ్ రోడ్ నుంచి 25 కిలోమీటర్స్ దాటినాకే ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి స్కోప్ ఉంది. మనకు అక్కడొచ్చే మనకి ఇండస్ట్రీస్ అంటేనే ఫస్ట్ వెస్ట్ అంటాం. అవును. మనం జీడిమెట్ల తీసుకుంటే, పాషమైలారం ఇండస్ట్రీస్ తీసుకుంటే, ఎంఆర్ఎఫ్ తీసుకుంటే, మనకి ఇప్పుడొచ్చే మన నీమ్స్ హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు అది కానివ్వండి, అవన్నీ అటు సైడే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ పరంగా కూడా గీతం యూనివర్సిటీసు, కందిలో ఐఐటీసు ఇవన్నీ కూడా అటువైపు ఉన్నాయి. కాబట్టి పాపులేషన్ ఏరియాస్ తీసుకుంటే మనకు వెళ్ళే దారిలో ఆల్మోస్ట్ పటాన్చెరు వరకు ఫిలప్ ఉంది. తర్వాత కంది ఐఐటి, తర్వాత సంగారెడ్డి హ్యూజ్ ఉంది. తర్వాత సదాశివపేట ఇవన్నీ మున్సిపాలిటీ జోన్స్. అవును. జైరాబాద్ వరకు అప్ టు 10 ఇయర్స్‌లో ఫిలప్ అవ్వడానికి స్కోప్ ఉందన్నమాట మనకి. ఓకే. అంటే ఇటు సైడ్ కూడా పెట్టుకోవచ్చు చాలా అంటారు. బాగా అండి. మనకి ఇది ఎక్కువ డెవలప్‌మెంట్ ఉంటుందా? అది ఎక్కువ డెవలప్‌మెంటా? అంటే మనకి ఇటు సైడ్ షాద్‌నగర్ వైపు పెట్టుకుంటే బావుంటుందంటారా? జహీరాబాద్ వైపు పెట్టుకుంటే అంటే బావుంటుందంటారా? కస్టమర్ చాయిస్ ఉంటుందండి. కొంతమంది ఇప్పుడు ఔట్ ఆఫ్ స్టేట్స్ నుంచి, ఔట్ ఆఫ్ కంట్రీస్ నుంచి పెట్టే వాళ్ళకేంటంటే ఎయిర్‌పోర్ట్ నియర్ బై ఉంటే రేపొచ్చినప్పుడు చూసుకోవడానికైనా, ఉండి అప్ అండ్ డౌన్ చేయడానికైనా, రేపు భవిష్యత్తులో ఉండడానికైనా పాసిబిలిటీస్ ఉంటాయి అనుకునేవాళ్ళు, మాకు ఆ గుర్తింపు కావాలి, ఆ ఏరియాలో లొకేషన్‌లో కావాలనుకునే వాళ్ళు మన బెంగుళూరు హైవే గ్లోబల్‌గా గుర్తింపు ఉన్న ఏరియా లొకేషన్ కూడా ఈజీగా ఫైండ్ ఔట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా పెడుతున్నారు. హ్మ్. ఇటు ముంబై హైవే అమీర్‌పేట నుంచి ఇటు సైడ్ వాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా ఓన్లీ ప్రిఫర్ చేస్తారు వెస్ట్ వైపే. మరి ఈస్ట్‌ని ఎందుకు వదిలేస్తున్నారు? ఈస్ట్‌లో డెవలప్‌మెంట్ లేదంటారా? ఈస్ట్ వదిలేయటం ఏం లేదండి. ఈస్ట్ కూడా నెక్స్ట్ గ్రోత్ కారిడార్స్‌లో అంటే ఆల్మోస్ట్ కంపెనీస్ చాలా అనౌన్స్‌మెంట్స్‌లో ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఎస్టాబ్లిష్‌మెంట్ స్టార్టింగ్‌లో ఉన్నాయన్నమాట. అంటే అవి ఇవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి కాబట్టి మనకి ఎక్కువగా పెట్టుకునే పెట్టుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి హ్మ్. ఇంకా ఈట్ సైడ్ కొనుక్కుంటే తక్కువ మొత్తంలో ఫ్యూచర్ డెవలప్‌మెంట్స్ ఎక్కువగా లాంగ్ ఉంటాయి. టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకునే వాళ్ళకు ఈస్ట్ వైపు చాలా బావుంది. రేట్లు కూడా రీజనబుల్‌గా ఉన్నాయి. హ్మ్. మనకిప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దాటగానే ఇన్వెస్ట్‌మెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి. వరంగల్ అప్ టు మనకు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళున్నారు. యాదాద్రి అంటే సిటీకి ఒక 20 కిలోమీటర్స్ ఎక్కువ డిస్టెన్స్ ఉన్నా కూడా బండి మీద ఎళ్ళేసి వస్తారు హైదరాబాద్ నుంచి. అవును. కాబట్టి ఆ రూట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మాకు అక్కడే కావాలని తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి చాలా సజెషబుల్ అనమాట. ఓకే. ధనలక్ష్మి గారు థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి మాధురి గారు.